హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ టమాటా పచ్చడి చేస్తున్నాం. చూడండి, వంకాయ టమాటా పచ్చడికి ఏమేం కావాలో. వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, చింతపండు, ఎండుమిరపకాయలు ఇవన్నీ చక్కగా వాటర్లో క్లీన్ చేసి కొద్దిగా ఆయిల్లో ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే రుచికరమైన వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మిక్సీ అయితే పట్టేసిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ మా హనీ చూడండి రాగి పిండి దోశ వేయడానికి ఇక్కడ దోశ ప్యాన్ అయితే పెట్టారు. చూడండి, రాగి పిండి అయితే కలిపేసేసి ఇలా రెడీ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు రాగి దోశ వేస్తుంది. చూడండి మా అమ్మ. హనీ బాబు హాయ్ చెప్పు. హాయ్ కిస్ పెట్టు. ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసింది. దానిపైన రాగి కొంచెం ఆయిల్ వేసేసుకున్న తర్వాత చూడండి టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తుంది. ఓ పక్క ఏమో టమాటా పచ్చడికి ఫ్రై చేస్తుంది, ఇంకొక పక్క ఏమో రాగి దోశ వేస్తుంది. చూడండి, రాగి పిండను ఇంకేమేం కలిపావు? గోధుమ పిండి. రాగి పిండను కొద్దిగా గోధుమ పిండి వేసి సాల్ట్ వేసి వాటర్తో కలిపేసేసింది. ఎవరికిది రాగి గోధుమ దోశ? మామయ్య. మామయ్యకా? మామయ్యకి. చెప్పు ఎవరెవరికి? ఇంకా తాతకి. తాత సరే. పచ్చడి వద్దు. దోశ వేసుకున్న తర్వాత కొద్దిగా పైన ఆయిల్ కూడా వేసేసుకున్నాం. చూడండి, రాగి పిండితో వేసిన దోశ కాబట్టి ఇలా కొంచెం ముక్కలు అయితే అయిపోయింది. ఒక్కొక్కసారి అయితే మంచిగానే వచ్చింది, ఒక్కొక్కసారి అయితే ముక్కలు వచ్చింది. అయినా కానీ మంచి టేస్ట్గానే ఉంటుంది. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో కల్లుప్పు వేసుకొని దాంట్లో వేపుకున్న టమాటా ముక్కలు వంకాయ ముక్కలు వేసేసుకొని మిక్సీ పెట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది. చెప్పమ్మా. వాటర్ బాటిల్ అంటారు దాన్ని. అమ్మనాడు వెళ్ళి చెప్పింది అంటున్నాడు. బాటిలే అంటారు. తర్వాత పెడతానులే. ఉల్లిపాయతో పాటు వేయాలి. సరే. ఉల్లిపాయ వేయాలి. అల్లమా? అల్లం ఉల్లిపాయ వెల్లుల్లి మిగిలిన టమాటా ముక్కలను కూడా వేసేసుకొని మిక్సీ పెట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది. చాలు. రాగి పిండి గోధుమ పిండితో దోశ. ఇది పప్పు అని తోటకూర, పప్పు పాలకూర. వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇదే ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.